Hello everyone, I'm Dr. Anusha, consultant pediatrician, Medicover Hospital, Kattur. Today with us we have a beautiful baby. She is Riva. She is 3 months old. She is a happy and healthy child ready to get discharged. వాళ్ళ మదర్కి ఒక డౌట్ ఉంది, అదేంటో చూద్దాం. చెప్పండి డాక్టర్ గారు. చిన్నపిల్లలు వాకర్స్ వాడొచ్చా అండి? యా, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. చిన్నపిల్లలు వాకర్స్ వాడచ్చా లేదని చాలా మంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ చిన్నపిల్లలు వాకర్స్ అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. బికాస్ చిన్నపిల్లలు గ్రో అయ్యే కొద్దీ వాళ్ళకి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క మైల్ స్టోన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. లైక్ 9 months ఆఫ్ ఏజ్లో వాళ్ళంతకు వాళ్ళు నిలబడడం నేర్చుకుంటారు. 12 months ఏజ్లో వాళ్ళంతకు వాళ్ళు నడవడం నేర్చుకుంటారు. మనం ఈ గ్యాప్లో వాకర్స్ లాంటివి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ గ్రోత్ ప్రాసెస్, ఈ మైల్ స్టోన్స్ అచీవ్ చేసుకునే టైం అన్నది డిలే అవుతూ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ కదా. సో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అండ్ ఆల్సో పిల్లల్ని వాకర్లో వేయడం వల్ల వాళ్ళ లెగ్ పోస్చర్స్ డిఫరెంట్గా పెట్టడం వల్ల హిప్ డిస్లొకేషన్స్ అవ్వడం, ఫ్రాక్చర్స్ అవ్వడం. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, వాకర్కి అండ్ ఫ్లోర్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి పిల్లలు టిప్ టోస్లో తోస్తూ ఉంటారు వాకర్స్ని. వాళ్ళకి ఇది అలవాటు అయింది అనుకోండి, వాళ్ళ వాకింగ్ కూడా అలానే టిప్ టోస్లో నడచడం ఇలా చేస్తూ ఉంటారు. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ దోస్. అండ్ ఆల్సో పిల్లల్ని వాకర్స్లో వేయడం వల్ల పేరెంట్స్ ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ ఫీల్ అయ్యి సూపర్విజన్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది పిల్లలు వాకర్స్లో ఉన్నంతసేపు. దానివల్ల యాక్సిడెంట్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో బెటర్ నాట్ టు యూస్ వాకర్స్, జస్ట్ కీప్ ద ఫ్లోర్ క్లీన్ అండ్ పిల్లలకి ప్రాపర్ ఫ్లోర్ టైం ఇవ్వండి. వాళ్ళంతకు వాళ్ళే కూర్చోవడం, నిలబడడం, నడవడం వాళ్ళ ఓన్ పేస్లో దే విల్ లెర్న్. అండ్ యాజ్ పీడియాట్రిషియన్స్ ఇది మా రికమెండేషనే కాదు, ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సేస్ అ బిగ్ నో టు వాకర్స్. Hope this helps. Thank you.